శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 17 రోజులుగా మనం శివపురాణంలో రుద్ర సంహితలో కుమారఖండాన్ని నిన్న మనం చెప్పుకుంటూ గణేశుని యొక్క పుట్టుక, అలాగే గణేశుని యొక్క వివాహము, ఆయనకి సంతతి, అలాగే త్రిపురాల యొక్క వర్ణన, అంటే ఆ గణేశుని యొక్క ఉత్పత్తి, వివాహము, తర్వాత కుమారస్వామి అలగడం, క్రౌంచ పర్వతానికి వెళ్ళడం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పుకొని కుమారఖండాన్ని పూర్తి చేసుకొని రుద్ర సంహితలో యుద్ధఖండంలోకి మనం ప్రవేశించి ఈ త్రిపురముల యొక్క వర్ణన, ఆ త్రిపురాసురుల యొక్క బాధలు తట్టుకోలేక దేవతలంతా వచ్చి బ్రహ్మదేవుడి యొక్క సలహా మేరకి శివుణ్ణి స్తోత్రం చేయడం, అవన్నీ కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ఈ రోజున 18వ భాగంలో ఆ త్రిపురాసురుల యొక్క వధ ఉపాయం, అలాగే ఇటువంటి విషయాలన్నీ మనం ఈ రోజున చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో. శంకరుడు సంతోషించి దేవతల యొక్క స్తోత్రానికి, ఓ దేవతలేరా, ఆ త్రిపురాలను నిర్మించినటువంటి మయుడు ఇప్పుడు అధికమైనటువంటి పుణ్యంతో ఉన్నాడు. ఆ త్రిపురాసురులు, మయుడు, వాళ్ళ యొక్క నగరంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు వేదధర్మాన్ని వీసమెత్తు కూడా విడిచిపెట్టకుండా పాటిస్తున్నారు. కొంచెం కూడా తపటల వాళ్ళు వేదధర్మాన్ని. విశేషించి వాళ్ళందరూ కూడా విభూతి ధారణ, లింగ పూజ నిరంతరము చేస్తున్నటువంటి శివభక్తులు. అలాగే వాళ్ళు పంచాక్షరి మంత్రాన్ని చక్కగా జపించే పరాయణులు. మీ కష్టాలు నాకు తెలిసినా కూడా మిత్రద్రోహం చేయలేను. బ్రహ్మహత్య, సురాపానం, చౌర్యం, అలాగే వ్రతభంగం, వీటికి మహర్షులు ప్రాయశ్చిత్తం చెప్పారు. ఈ తప్పులు చేస్తే ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో మహర్షులు చెప్పారు. కానీ మిత్రద్రోహానికి, కృతజ్ఞతకి నిష్కృతి లేదు, అంటే దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఈ కృతజ్ఞత గురించి మనం నాడీజంఘోపాఖ్యానం చెప్పుకున్నాం. ఇంతకుముందు మహాభారతంలో శాంతి పర్వంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కాబట్టి కృతజ్ఞుడికి నిష్కృతి లేదు, మిత్రద్రోహం చేసిన వాడికి నిష్కృతి లేదు. అయితే భక్తపాలన వ్రతంగా కలిగినటువంటి నేను నా భక్తులకు ద్రోహాన్ని ఎట్లా తలపెట్టేది మీరు ఆలోచించండి. అందున మిత్రద్రోహాన్ని మించిన పాపం లేదు. అయినా కూడా ఈ విషయాన్ని మీరు నారాయణుడికి విన్నవించండి, ఆయనే మీకు తగిన ఉపాయం చెబుతాడు అని శంభుడు అన్నాడు. అప్పుడు శంకరుడు చెప్పినటువంటి ధర్మబద్ధమైనటువంటి వాక్కులకి ఎదురు చెప్పలేకపోయారు దేవతలు. వెంటనే వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్పి ఆ బ్రహ్మదేవుడిని ముందర పెట్టుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ యొక్క గోడు వెళ్ళబోసుకున్నారు. దేవతల యొక్క మొర ఆలకించినటువంటి హరి వాళ్ళతోటి ఈ విధంగా అన్నాడు, ఓ దేవతలారా, శంకరుడు చెప్పింది సత్యం. సనాతన ధర్మం ఉన్న చోట దుఃఖం ఉండదు. ధర్మస్వరూపమే దైవం. నేను దేవతాపక్షపాతినని మీకు తెలుసు. కానీ ధర్మాచరణంలో ఉన్న వాళ్ళని దైవంతో పని లేదు. ధర్మాచరణలో ఉన్న వాళ్ళకి దేవుడితో పని లేదు.
ఎందుకని? దైవం కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి మేలు కానీ కీడు కానీ చేయలేదు. వాడు ఆచరిస్తున్న ధర్మమే వాడికి సుఖాలు ఇస్తుంది. కాబట్టి ముందుగా ఆ త్రిపురాసుల యొక్క రాజ్యంలో సనాతన ధర్మానికి హాని కలిగించి వాళ్ళందరినీ విపరీత మార్గంలో అవలంబించే వాళ్ళుగా చేస్తాను. ఇది కాబట్టి ఒక జాతిని నాశనం చేయాలంటే ముందు వాళ్ళు అనుష్ఠించే ధర్మాన్ని నాశనం చేయాలి. ఇది మనకు కూడా వర్తిస్తుంది. అంటే మన హిందూ ధర్మాన్ని కనుక నాశనం చేస్తే మన జాతి నిర్వీర్యం అయిపోతుంది. అందుకని ఈ పాశ్చాత్య మతస్థులు, ఈ కిరస్థానీ వాళ్ళు ఈ మత మార్పిడులకు పాల్పడి మన హిందువుల్ని భ్రష్టత్వం కలిగిస్తున్నారు. ఇది మనం తెలుసుకొని స్వధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్పాడు? స్వధర్మే నితనం శ్రేయ పరధర్మో భయావహ అన్నాడు. స్వధర్మం ఆచరిస్తూ మరణం సంభవించిన మేలే, అది ఏ ప్రమాదం లేదు. కానీ పరధర్మాన్ని అనుష్ఠించటం, పరమతాన్ని అనుష్ఠించటం అది మహాభయంకరమైంది అని కృష్ణ పరమాత్మ గీతోపదేశ సమయంలో అర్జునుడికి చెప్పినటువంటి మాటలు. అర్జునుడు చెప్పాడంటే అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనందరికీ చెప్పాడని అర్థం చేసుకోండి దయచేసి. కాబట్టి ముందుగా నేనేం చేస్తాను? సనాతన ధర్మానికి హాని కలిగిస్తాను వాళ్ళ రాజ్యంలో. దానివల్ల వాళ్ళు విపరీతంగా ప్రవర్తించే విధంగా చేస్తాను వాళ్ళని. ఇదే వాళ్ళని చంపడానికి ఉపాయం. దీనికి ప్రారంభ ఘట్టంగా మొట్టమొదట వాళ్ళందరి చేత శివ పూజ మాన్పిస్తా. ఆ తర్వాత కార్యం దానంతా అదే చక్కబడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు శివ పూజకు దూరం అవుతారో వాళ్ళకి శివానుగ్రహం కోల్పోతారు, ఇంకా నాశనం. కాబట్టి మీరు మీ స్థలాలకు వెళ్ళిపోండి అని వాళ్ళను పంపించాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి త్రిపురాసురుల యొక్క ధర్మానికి విఘ్నాన్ని కలిగించే నేర్పు గల ఒక మాయాపురుషుణ్ణి, అతడితో పాటు 4 శిష్యులని తన దేహం నుండి సృష్టించాడు. ఆ పురుషుడు బొడుగుండుతోటి మాసిన వస్త్రాలు ధరించి ఒక జలపాత్రని తాడుతో కట్టి భుజానికి వేలాడి తీసుకున్నాడు. చేతిలో ఒక మణిని ధరించి దాన్ని పదే పదే తిప్పుతున్నాడు. చేతి మణికట్టు వరకు వస్త్రం ధరించాడు. చిక్కినటువంటి ముఖంతో, భయంతో నిండినటువంటి గొంతుతోటి ధర్మశబ్దాన్ని పలుకుతున్నాడు. ఆ పురుషుడు విష్ణుమూర్తికి నమస్కారం చేసి, స్వామి, నా యొక్క నామాన్ని, నా స్థానాన్ని చెప్పి నా కర్తవ్యాన్ని కూడా ఉపదేశించండి అని ప్రార్థించాడు. దానికి సమాధానంగా విష్ణుమూర్తి, ఓ బుద్ధిశాలి, అరిహన్ అనేటువంటి పేరుతోటి నువ్వు ప్రసిద్ధులు అవుతావు. అరిహన్. ఇతర నామాలు ఉన్నా కూడా అవి శుభకరాలు కావు. నేను చెప్పబోయేది శ్రద్ధగా విను. వేద విరుద్ధమైనటువంటి, స్మృతి శాస్త్ర విరుద్ధమైనటువంటిది, వర్ణాశ్రమ విభాగం లేనటువంటిది, మోసబుద్ధితో కలిగింది అయినటువంటి శాస్త్రాన్ని 16,000 శ్లోకాల కలిగినటువంటి గ్రంథంగా రచించు. చూడండి, 16,000 శ్లోకాలతో ఒక పుస్తకం రాయమన్నాడు. ఆ పుస్తకంలో ఏముండాలి? అది వేద విరుద్ధంగా ఉండాలి. అలాగే స్మృతులు అని గ్రంథాలు ఉన్నాయి మనకి. పరాశర స్మృతి అని, యాజ్ఞవల్క్య స్మృతి అని, అంటే నీతి శాస్త్ర గ్రంథాలు. అలాగే శాస్త్ర విరుద్ధమైనవి 4 వర్ణాశ్రమాలు ఉన్నాయి కదా, ఆ వర్ణాశ్రమ విభాగము లేనటువంటి, మోసబుద్ధితో ఉండేటటువంటి ఒక శాస్త్రాన్ని రచించమని. దైవంతో పని లేకుండా పురుష ప్రయత్నానికి మాత్రమే ప్రాధాన్యనిచ్చే విధంగా మానవుల్ని భ్రష్టులను చేసే విధంగా ఆ శాస్త్రాన్ని నిర్మించు. అటువంటి శక్తి, సామర్థ్యం, దాన్ని ప్రచారం చేసే గల మాయోపాయాలు నేను నీకు ఇస్తున్నాను వరంగా. లోకులందరూ కూడా నీ మాయమాటలకు శీఘ్రంగా వశం అవుతారు అన్నాడు. అప్పుడు ఆ మాయాపురుషుడు అలాగే అని అటువంటి శాస్త్రాన్ని తయారు చేసుకొని పద్మనాభుడు ముందు పఠించాడు.
ఆ శాస్త్ర సారం ఏంటంటే స్వర్గం లేదు, నరకం లేదు. ఉంటే అవి ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి, ఎక్కడో లేవు. మరణానంతరం పునర్జన్మ లేనే లేదు. ఆ శాస్త్రం అంతా వాసుదేవుడు విని ప్రశంసించాడు. అంటే ఏమిటి ఇక్కడ? స్వర్గము నరకము లేవు, ఒకవేళ ఉంటే ఇక్కడే ఉన్నాయి అన్నాడు. ఏంటి దాని అర్థం? ఇక్కడ బాగా సుఖాలు అనుభవిస్తే అదే స్వర్గం, ఇక్కడ దుఃఖం అనుభవిస్తే అదే నరకం. కాబట్టి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ వస్తుందని లేదు. ఇంకో జన్మ భయం ఎప్పుడైతే ఉండదో మానవుడు ఏం చేస్తాడు? విశృంఖలంగా ప్రవర్తిస్తాడు. ఇది దాంట్లో ఉన్న కిటుకు. ఇంకో జన్మ ఉంటే కదా మంచి జన్మ వస్తుందో రాదో, కుక్కగానో పిల్లిగానో ఎలుగుగానో పుడతానేమో అనే భయంతో ఒళ్ళు దగ్గర ఉంటుంది. వెంటనే విష్ణుమూర్తి అన్నాడు విని, ఓ మాయావి, త్రిపురాసుర నగరాల్లో ఇప్పుడు వైదిక ధర్మం, శివ పూజ బాగా ప్రబలంగా ఉంది. నువ్వు నీ నాస్తిక మతాన్ని అక్కడ ప్రచారం చేసి వాళ్ళందరికీ దీక్షలు. ఈ త్రిపురాల యొక్క నాశనం కోసం పుట్టినవాడివి నువ్వు. ఆ తర్వాత నువ్వు ఎడారి ప్రాంతానికి వెళ్ళి కలియుగం ప్రారంభమయ్యే వరకు ఉండి, కలియుగం ప్రారంభం కాగానే నీ శిష్య ప్రశిష్యుల ద్వారా నీ యొక్క అవైదిక ధర్మాన్ని ప్రచారం చేయమన్నాడు. ఇది ఎడారి ప్రాంతానికి వెళ్ళమన్నాడు. దాని తర్వాత అంటే ఈ ముస్లింలు ఉన్నారు కదా, ఈ సౌదీ, ఇవన్నీ కూడా నా వరప్రభావం వల్ల నీకు నీ నలుగురు శిష్యులకి ఏ పాపం అంటుకోదు. మీరందరూ పూజనీయులే. కాబట్టి మీ యొక్క పేర్లకి ముందర పూజ్య అనే పదం ఉంటుంది. ఓ మాయావి, నీ శిష్యులు ఋషి, యతి, కీర్యుడు, ఉపాధ్యాయుడు అనే పేర్లతోటి బాగా ప్రసిద్ధి పొందుతారు. మరణానంతరం గతి లేదు కాబట్టి జీవించి ఉండగానే అన్ని సుఖాలను అనుభవించమని ప్రచారం చేసి ఆ త్రిపురాలలో నివసించేటటువంటి ప్రజలని భ్రష్టులను చేయండి. వెళ్ళండి, వెంటనే మీ ప్రచారం మొదలు పెట్టండి అన్న. పురుషోత్తముడి మాటలను బాగా ఆకళింపు చేసుకొని ఆ 5గురు చక్కగా గుండ్లు కొట్టించుకున్నారు, నోటికి గుడ్డలు కట్టుకున్నారు, వస్త్రపీలికలతో చేసినటువంటి చూపుర్లు చేతపట్టుకొని ప్రాణులకు హింస కలగకుండా మెల్లమెల్లగా అడుగులేస్తూ ఆ త్రిపుర నగర సమీపంలో ఉద్యానవన ప్రాంతంలో విడిది చేశారు. ఇక మొదలుపెట్టారు అవైదిక మత ప్రచారం. కానీ పరమేశ్వర పద సమారాధన బద్ధచిత్తులైనటువంటి ప్రజలు అది వ్యాపించాల. చూశారా? అంత తేలిగ్గా అది భ్రష్టులను చేయటం. అంత ఆ యతి, ఆ అర్హన్ దుఃఖిస్తూ విష్ణుమూర్తిని స్మరించాడు. వెంటనే విష్ణుమూర్తి నారదుడిని స్మరించి విషయాన్ని విపులంగా చెప్పి నారదుడికి ఆ యతికి సహాయంగా ఉండమని పంపించాడు. ఇంకా మన నారదుడు వస్తే ఇంకేముంది? వెంటనే నారదుడు నగర సమీపానికి వచ్చాడు, యతిని కలుసుకున్నాడు. అతడి వద్ద ప్రజలందరూ చూస్తుండగా దీక్ష తీసుకున్నాడు. ఇది ఒక మహాత్ముడు కనుక ఎప్పుడైతే ఒక దీక్ష తీసుకుంటాడో ఇక మిగిలిన వాళ్ళందరూ గొర్రెదాటుడే. ఎందుకని? నారదుడు దేవర్షి, త్రిలోక సంచారి, అటువంటి మహాత్ముడే దీక్ష తీసుకుంటే కాబట్టి ఇతను ఎంతో గొప్పవాడు. ఇది అందుకనే ఇవాళ ఈ కుహనా సన్యాసుల దగ్గరికి, ఈ కుహనా యోగుల దగ్గరికి పెద్ద పెద్దవాళ్ళు వస్తారు. ఇక వాళ్ళు రాగానే మిగతా వాళ్ళు క్యూ కడతారు. ఇది చూశారు ప్రజలు, ఆశ్చర్యపోయి ఆలోచనలో పడ్డారు. ఆ మీదట నారదుడు నేరుగా ఆ 3 పురాలను పరిపాలించే ఆ 3 దగ్గరికి వెళ్ళాడు. ముందు క్షేమ సమాచారాలు అడిగి, ఓ తారకపుత్రులారా, మన నగరానికి ధర్మనిష్ఠుడు, సర్వ విద్యా పారంగతుడు, వేదముల యొక్క సారాన్ని ఎరింగినవాడు అయినటువంటి ఒక యతిశ్రేష్ఠుడు తన 4 శిష్యులతో వచ్చాడు. నేను అనేక మంది మహానుభావులను చూశాను. గతంలో అనేక ధర్మాలు విన్నాను. అవేవి కూడా ఈ యతి చెప్పే ధర్మానికి సాటి వచ్చేవి కాదు. ఇది సనాతన ధర్మం అని
ఇదే వేదసారమని నా మనస్సుకు అనిపిస్తోంది. నేను ఆయన వద్ద దీక్ష తీసుకున్నాను. ఓ రాక్షస శ్రేష్ఠులారా, మీకు దాని యందు గనక అభిరుచి ఉంటే వెంటనే మీరు కూడా వెళ్ళి ఆయన దగ్గర దీక్షా స్వీకారం చేయండి అన్నాడు. రాజుగారిని గనక దీక్ష తీసుకునేటట్టు చేస్తే ప్రజలు ఇంకా యథారాజా తథా ప్రజ. నారదుడి మాటలు విని ఆ రాక్షసరాజులు బుద్ధి చాపల్యం వల్ల ఆ యతీశ్వరుని దర్శించి మోహితులైపోయారు. ఓ యతిశ్రేష్ఠ, మాకు కూడా దీక్ష ఇవ్వండి అన్నారు. ఇక మీదట మీకు శిష్యులమై మీ యొక్క ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకుంటాం అని ప్రార్థించారు. ఓ, తన పాచిక పారినందుకు ఆ మాయావి సంతోషించి తన శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానంలో ఆ త్రిపురాసురులు ముగ్గురికి దీక్షనిచ్చాడు. రాజుగారి అనుమతితోటి న్యాయాన్ని అనుసరించి ప్రజలందరూ కూడా ఆ మాయాయతి వద్ద దీక్షలు తీసుకున్నారు. అంటే రాజానుమతో ధర్మ. అది రాజు ఏం చేస్తే ప్రజలు కూడా అదే చేస్తారు. రాజు ఏ మతంలో ఉంటే ప్రజలు అదే మతంలో ఉంటారు. ఆ తరువాత ఆ మాయాయతి ఆ త్రిపురాధ్యక్షుణ్ణి, అంటే మయుడు, త్రిపురాసురులను, తారకుడు యొక్క ముగ్గురు కొడుకులు, ప్రజల్ని ఉద్దేశించి తన మతంలోని ఉన్నటువంటి సిద్ధాంతాలను గురించి ఈ విధంగా ఉపదేశం మొదలుపెట్టాడు. మీరంతా మంచి జ్ఞానంతో కూడినటువంటి నా వాక్యాలేనండి. ఈ వాక్యాలు వేదసార సర్వస్వము అనతగినవి, రహస్యమైనవి, ఉత్తమోత్తమైనవి. ఈ సంసారం అంటే సృష్టి ఉన్నదే, ఇది అనాది అయింది. ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ తెలియదు. ఇది నిత్య నూతనం, దీనికి కర్త లేడు. ఇది ఒక క్రియ నుండి పుట్టింది కాదు. కర్తయే లేనప్పుడు క్రియ ఎట్లా ఉంటుంది? ఈ సృష్టి స్వయంగానే ప్రకటనమై స్వయంగానే లీనమైపోతుంది. దీనికి మరొక అపేక్ష అక్కర్లేదు. దేహమే ఆత్మ, దేహం కంటే భిన్నంగా ఆత్మ ఉండదు. ఇది కానీ వాస్తవం ఏంటి? దేహం ఆత్మ కాదు, దేహంలో ఆత్మ ఉంటుంది అంతే. దేహం నశించిపోతుంది, ఆత్మ నశించదు. వాస్తవానికి ఇక్కడ అట్లా చెప్పటల్లా, తద్భిన్నంగా చెబుతున్నాడు. అసలు ఈశ్వరుడు లేడు. గడ్డిపోస మొదలు త్రిమూర్తుల వరకు ఉన్నటువంటి పేర్లన్నీ కూడా దేహాన్ని ధరించినటువంటి ప్రాణుల పేర్లే, అంతకంటే విశిష్టత లేదు వాటికి. నాకు అరిహన్ అనే పేరు, అలాగే మీకందరికీ పేర్లున్నాయి కదా. సర్వత్రా అలాగే ఉంటుందిలే. మన దేహాలు వాటి ఆయుర్దాయం పూర్తి కాగానే నశించిపోతాయి. అలాగే చీమ మొదలుగా త్రిమూర్తుల వరకు ప్రాణుల యొక్క దేహాలన్నీ నశించి తెరవలసింది. విచారణ చేస్తే సర్వప్రాణులకి ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ 4 సమానంగానే ఉంటాయి అన్ని ప్రాణులకి. ఇంతకు మించి ఎవరి దేహంలో అధికంగా ఏమీ ఉండదు. అట్లాగే పొందే సంతృప్తి కూడా అందరికీ సమానంగానే ఉంటుంది. మనకి పెద్ద పెద్ద గాదెలు ఉంటాయి పూర్వం, అంటే వెదురు పుట్టలు పెద్దవి, వాటిని గాదె అనేవాళ్ళు గ్రామాల్లో. గాదెల నిండుగా ధాన్యం ఉంటుంది, కానీ ఎవరైనా సరే పొట్ట పట్టినంత వరకే కదా తినగలిగేది. పెట్టిన నిండా బట్టలు ఉంటాయి, కానీ కట్టుకునేది ఒక వస్త్రమేగా. భూమండలమంతా పరిపాలించినా కూడా నిద్రపోయేది ఒక్క మంచం మీదనే, అది 6 అడుగుల మంచం మీద. హంసతూలిక తల్పం మీద పడుకున్నా, భూమి మీద పడుకున్నా నిద్రాసుఖం మాత్రం ఒకటే. అలాగే మరణ భయం కూడా అందరికీ సమానంగానే ఉంటుంది. మనుష్యులలో హెచ్చు తగ్గులు, ఎక్కువ తక్కువలు, అలాగే వర్ణాధిక్యత ఎక్కడున్నాయి చెప్పండి? విచారణ చేస్తే దేహాన్ని ధరించిన అందరూ సమానమే. ఈ సత్యాన్ని తెలుసుకొని అందరూ కూడా ప్రాణిహింసను మానుకోండి. అహింసను మించిన పరమధర్మం లేదని వేదం కూడా చెప్పింది కదా. అహింస పరమోధర్మ. అలాగే భూతదయను మించిన ధర్మం లేదు.
అంటే సమస్త ప్రాణుల పట్ల దయ చూపించడం. ఒక్క ప్రాణిని హింసిస్తే 3 లోకాల్లో హింసించినట్టు అవుతుంది. 3 లోకాలని హింసించినట్టే ఒక్క ప్రాణిని హింసించిన. ఒక్క ప్రాణికి అభయం ఇస్తే, రక్షిస్తే 3 లోకాలను రక్షించినట్లే. హింసను మించిన పాపం లేదు. దానాలు ఎన్ని ఉన్నా కూడా అభయదానం గొప్పది. అంటే ఎవరినైనా ఆపద నుంచి కాపాడటం, భయపడ్డవాడికి అభయం ఇవ్వడం, వ్యాధిగ్రస్తుడికి మందు ఇవ్వడం, విద్యార్థులకు విద్య ఇవ్వడం, ఆకలితో ఉన్నవాడికి ఇంత అన్నం పెట్టడం, ఇది కావాల్సింది. చచ్చిన తర్వాత స్వర్గము నరకం ఉన్నాయి అనే మాట కళ్ళ అబద్ధం. అది ఇక్కడ అనుభవించే సుఖదుఖాలే స్వర్గ నరకాలు. అంటే సుఖం వస్తే స్వర్గం, దుఃఖం వస్తే నరకం. కాబట్టి మానవుడు ఏ ఉపాయం చేతనైనా సరే డబ్బు సంపాదించి ఆ ధనంతో ఇక్కడే ఈ భూమి మీద దొరికేటటువంటి ఇళ్ళు, వాకిళ్ళు, అలాగే కేళి, కౌతుకం, విహారం, భోగాలు, స్త్రీ సంభోగం, వారకాంతలతోటి నృత్యోత్సవాలు, వసంతోత్సవాలు, విలాసాలు, షడ్రసోపేతమైన భోజనాలు అన్నీ అనుభవించాలి. అనుభవించు రాజా అన్నాడు. ఇది సూత్రం. కామదేవుడే దైవం మనందరికీ. అంటే మన్మథుడు. మానవుడు కోరదగినటువంటిది ధనం, డబ్బు కోరుకోవాలి. అసలు నిజంగా ఉందో తెలియని స్వర్గం కోసం చేతికి చిక్కినటువంటి ధనాన్ని ఖర్చు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసి వృధా చేసుకుంటారా? వేటకు వెడితే రేపు దొరకబోయే నెమలి కంటే ఇప్పుడు చేతిలో ఉన్న పావురం శ్రేష్టం కదా. చూడండి, దీన్ని బట్టి ఇంగ్లీష్లో ఏదో సామెత వచ్చింది. ఒక చెట్టు మీద పక్షి కంటే మన చేతిలో ఉన్న పక్షి మేలు కదా. లేని ఈశ్వరుడి కొరకు చాంద్రాయణాది వ్రతాలు, చాంద్రాయణ వ్రతం ఇట్లాంటివి ఉంటాయి. తపస్సు చేసి శరీరాన్ని హింసించుకోవడం పాపం. ఈ దేహమే దేవాలయం. ఇందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి 12 ఆరాధనా స్థానాలు ఉంచుకొని ఇంకెక్కడో ఎత్తుక్కునేదేంటి? మనం చక్కగా వాటికే లోటు రాకుండా, అంటే ఆ జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి లోటు రాకుండా అవి ఏది కోరితే అవి వాటిని సమర్పించి నిత్యం పూజించుకోండి. అంటే ఇంద్రియ సుఖాలు అనుభవించండి అని చెబుతున్నాడు. హాయిగా సమస్త భోగాలు అనుభవించాలనే కోరికలన్నీ తీర్చుకొని అప్పుడు వాసనలు నశించిపోతాయి. భోగాలు కనుక అనుభవిస్తే ఏమవుతాయి? కోరికలన్నీ తీరతాయి. దానివల్ల వాసనలు నశించిపోతాయి. వాసనలు ఎప్పుడైతే నశిస్తాయో మోక్షం వస్తుంది. ఇక మళ్ళీ జన్మ ఉండదు. వాసనలు మిగిలితేగా బీజాలు మళ్ళీ మొక్క మొలవటానికి. ప్రాణిహింసతో కూడినటువంటి అగ్నిష్టోమాది యజ్ఞాలు పాపహేతువులు. పరబ్రహ్మ యొక్క స్వరూపం ఆనందమని కదా వేదం చెబుతుంది. ఆ ఆనందాన్ని మీరు ఇక్కడే పొందడానికి ప్రయత్నం చేయండి. ఇంద్రియ పటుత్వాన్ని కోల్పోయి అనారోగ్యంతో ముక్కుతూ మూలుగుతూ పడి ఉన్న ముసలితనంలో భోగాలను ఏమి అనుభవిస్తారు? యవ్వనం ఉన్నప్పుడే కదా. చూడండి, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. ఇప్పుడే హాయిగా ఇక్కడే అనుభవించండి. కనిపించే ఇంత అందాల ప్రపంచాన్ని కాదనుకుని కనిపించని ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడని అనుకోవటం భ్రమ. అది అవివేకం, అజ్ఞానం. పునర్జన్మ ఉందనే మాట అసత్యం. పాంచభౌతిక దేహం ఇక్కడే బూడిదవుతుంటే ఇంకా పునర్జన్మ దేనికి? ఆత్మ నిత్యం అనే మాట అసత్యం. చూడండి, వర్ణ వ్యవస్థను అనుసరించి చేసిన విభాగం కేవలం కల్పితం. బ్రహ్మగారి నుండి కదా మనుష్య జాతి ఉద్భవించింది. ఒకే తండ్రికి 4 కొడుకులు జన్మిస్తే వాళ్లలో హెచ్చుతగ్గులు ఎందుకుంటాయి? ఇక్కడ కొందరు ఏమంటున్నారంటే రాళ్ళు, మణులు, రత్నాలు, చెట్లు, లోహాలు, అలాగే కోళ్ళు మొదలైనటువంటివి, కుక్కలు, ఆవులు, గుర్రాలు, ఏనుగులు ఒకటేమిటి?
సమస్తమైన సృష్టిలో ఉత్తమ మధ్యమ అధమ జాతులు ఉన్నాయి కదా, అలాగే మనుషుల్లో కూడా జాతి విభాగం ఉంటుంది అంటారు. వాటిలో ఉండొచ్చు ఆ జంతువుల్లో. కానీ మా మతంలో మనుషుల మధ్య భేదం లేదన్నాడు. జంతువుల మధ్య ఉండొచ్చు, కానీ మా మతం ప్రకారం మనుషుల్లో తేడా లేదు, అందరూ ఒకటే. ఈ విధంగా ఆ మాయాయతి సమస్తమైనటువంటి సనాతన వైదిక ధర్మాలను, వేదాలను తోసిపుచ్చి మంచి యుక్తులతో, బుద్ధి చమత్కారంతో ఖండించి పడేశాడు. చివరికి పురుషుల యొక్క బ్రహ్మచర్యాన్ని, స్త్రీల యొక్క పాతివ్రత్యాన్ని కూడా ఖండించాడు. విశేషించి లింగారాధనని, శివపూజని ప్రత్యేకంగా ఖండించాడు. ఈ మాయాయతి యొక్క యుక్తివాదానికి మోహితులైపోయి అంతఃపురంలో ఉండే స్త్రీలు, రాజకుమారులు, ప్రజలు, పురస్త్రీలు ఇలా అందరూ కూడా వాళ్ళ యొక్క స్వధర్మమైనటువంటి సనాతన వైదిక ధర్మాన్ని విడిచిపెట్టి భయావహమైనటువంటి పరధర్మాన్ని ఆశ్రయించారు. ఆ నగర లక్ష్మి వాళ్ళని విడిచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆచారం పోయిందో, ఆచారం లేని చోట తల్లి ఉండదు. మాయాదేవి, జ్యేష్ఠాదేవి అక్కడికి వచ్చారు. లక్ష్మి ఉంటే వాళ్ళు రారు. లక్ష్మి వెళ్ళిపోగానే ఆ దరిద్ర దేవత, మాయాదేవత ఇద్దరు అక్కడికి వచ్చారు, ఆ నగరంలోకి, ఆ 3 నగరాల్లోకి. శివుడి యొక్క సంకల్పంతో త్రిపురాసుల యొక్క పూర్వపుణ్యం నశించిపోయింది. వాళ్ళ పరాక్రమం మొక్కబోయింది, వృధా అయిపోయింది. అనంతరం దేవతలందరూ కైలాసానికి వెళ్ళారు. దక్షిణామూర్తి ఋషిగా కలిగినటువంటి రుద్రమంత్రాన్ని 1 కోటి జపించి పరమేశ్వరుని స్తోత్రం చేశారు. చూడండి, దక్షిణామూర్తి ఋషిగా ఉన్నటువంటి రుద్రమంత్రాన్ని 1 కోటి సార్లు జపించారు వాళ్ళు. ఈ విధంగా దేవతలు స్తోత్రం చేస్తున్నారు. నమః సర్వాత్మనే తుభ్యం శంకరాయార్తిహారిణే రుద్రాయ నీలకంఠాయ చిద్రూపాయ ప్రచేతసే గతిర్న సర్వదా త్వం హి సర్వాపద్వినివారకః త్వమేవ సర్వదా అస్మాభిరేర్యో దేవారిసూదన త్వమాదిస్త్వం అనాదిశ్చ స్వానంద చాక్షయః ప్రభుః ప్రకృతేః పురుషస్యాపి సాక్షాత్ స్రష్టా జగత్ప్రభుః త్వమేవ జగతాం కర్తా భర్తా హర్తా త్వమేవ హి బ్రహ్మా విష్ణుర్హరో భూత్వా రజస్తస్వత్తమో గుణైః. సర్వాత్మకుడు, మంగళకరుడు, కష్టాలను పారద్రోలేవాడు, నీలకంఠుడు, చైతన్య స్వరూపుడు, జ్ఞానఘనుడు అయినటువంటి నీకు నమస్కారం. ఆపదలన్నింటినీ నివారించే నీవే మాకు సర్వకాలాల్లో శరణవుతున్నావు. దేవశత్రువులను సంహరించేవాడా, సర్వకాలాలలో మాచే తెలియదగినటువంటి వాడవు నీవే. నీకు కారణం లేదు, నీవు ఆనందఘనుడివి, వినాశము లేని ప్రభువు, ప్రకృతి పురుషులిద్దరినీ సృష్టించిన జగదీశ్వరుడు నీవే. నీవే సర్వకారణుడు. రజస్, సత్వ, తమో గుణములను స్వీకరించి క్రమంగా బ్రహ్మ, విష్ణు, రుద్రరూపాలను ధరించి జగత్తులను సృష్టించి పాలించి సంహరించేవాడివి నీవే. ఈ లోకంలో రక్షకుడవు, సర్వేశ్వరుడవు, నాశనము లేనివాడవు, వరములనిచ్చేవాడివి, శబ్దస్వరూపుడవు, శబ్ద ప్రమాణం చేత నిరూపించబడేవాడివి, వాచ్యవాచక భావానికి అతీతుడవు నీవే. యోగ విశారదులకు, యోగులకు ముక్తి కోసం ఈశానుడవైనటువంటి నిన్నే ప్రార్థిస్తారు. నీవు యోగుల యొక్క హృదయ పుండరీకమునందరి ఆకాశంలో స్థిరముగానుంటావు. పరబ్రహ్మ స్వరూపుడు, తేజోనిధి, ప్రకృతి కంటే పరుడు అయినటువంటి నిన్ను పవిత్రమైనటువంటి వేదాలు, తత్వమసి ఇత్యాది మహావాక్యాలతోటి ప్రతిపాదిస్తూ ఉన్నది. హే విభో, ఈ జగత్తులోని సర్వము నీవే, పరమాత్ముడువు నీవేనని ఋషులు చెప్తారు. హే సర్వ భవ, సర్వము నీ స్వరూపమే, 3 లోకాలకి ప్రభువు నీవే. ఓ జగద్గురు, చూడబడే, వినబడే, తెలియబడే సర్వము నీవే. నీవు అణువు కంటే సూక్ష్మతరుడివి, మిక్కిలి పెద్దదానికంటే పెద్దవాడివి అని ఋషులు చెప్తున్నారు.
సర్వత్రా నీ చేతులు, కాళ్ళు, కళ్ళు, శిరస్సులు, ముఖములు, చెవులు, ముక్కులు ఉన్నాయి. సర్వాత్మకుడైనటువంటి నీకు నమస్కారం. ఓ సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, మాయావరణం లేనివాడు, జగద్రూపుడు, ముక్కంటి అయినటువంటి నిన్ను అన్ని దిక్కుల యందు నమస్కరిస్తోను. సర్వేశ్వరుడు, జగద్రక్షకుడు, జగత్తుకు అధ్యక్షుడు, సత్యస్వరూపుడు, మంగళస్వరూపుడు, సర్వోత్కృష్టుడు, కోటి సూర్యుల యొక్క కాంతి కలిగినవాడు అయినటువంటి నీకు సర్వ దిక్కుల యందు నమస్కరిస్తూ ఉన్నాం. జగత్తుకు ప్రభు, ఆది అంతము లేనివాడు, 26 తత్వాలను ప్రవర్తిల్లజేసేవాడు, తనకంటే పైన ప్రభువు లేనివాడు, సర్వప్రాణులను ప్రవర్తిల్లజేసేవాడు అయినటువంటి నిన్ను అన్ని వైపుల నుండి నమస్కరిస్తూ ఉన్నాం. ప్రకృతికి చైతన్యాన్నిచ్చి అనుగ్రహించేవాడు, సర్వ జగత్తును సృష్టించిన బ్రహ్మకు తండ్రి అయినవాడు, సర్వదేవతా స్వరూపుడు, ఈశ్వరుడు అయినటువంటి నిన్ను అన్ని విధాలుగా నమస్కరిస్తూ ఉన్నాం. ఈశ్వరుడు అంటే నియామకుడు అని. వేదములు, వేదవేత్తలు నిన్ను వరాలన్నీ ఇచ్చేవాడంటారు. సర్వులకు అధిష్టానమని, స్వయం సిద్ధుడు అని వర్ణిస్తూ ఉన్నారు. ఈ విధంగా దేవతలంతా చేసినటువంటి ప్రార్థనకి ఆనందించి చంద్రశేఖరుడు వృషభ వాహనాన్ని ఎక్కి వాళ్ల ముందు సాక్షాత్కరించాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.